శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది పంచక్రోశయాత్రలో రెండవ భాగం అండి. ఒక భాగం అయితే నేను గతంలో చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. రెండవది ఇప్పుడు నేను చేయడం జరుగుతోంది. ఈ యొక్క యాత్ర అంటే చాలా గొప్పదండి. పంచక్రోశయాత్ర మానవ జీవితంలో ఖచ్చితంగా చేయవలసింది. సర్వతీర్థమయీ కాశీ మోక్షప్రదా మణికర్ణిక. శివుడి యొక్క భక్తులు నిలిచినటువంటి గొప్ప క్షేత్రం ఏది అంటే అండి కాశీ. దాంట్లో కూడా ఇంకా గొప్పది ఏంటి అంటే అండి పంచక్రోశ మార్గం. ఈ పవిత్ర యాత్రలో దర్శనమిచ్చేటువంటి మహాదేవేశ్వర లింగం నుంచి సోమనాథేశ్వరుడి వరకు మరియు లంగోటియ హనుమాన్ అలాగే షోడశ వినాయకుల వరకు కూడా ప్రతి దైవానికి వేల ఏళ్ల పురాణమైనటువంటి గాథలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క నేను ఇందులో ముఖ్యమైనటువంటి 21 మహిమని కూడా ఈ క్షేత్రాల యొక్క అర్థాలు శ్లోకాలతో సహా ఆధారాలతో సహా నేను చెప్పడం జరుగుతోంది. భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఎప్పుడైనా సరే పంచక్రోశ యాత్ర చేసేటువంటి భక్తులు ఒక్కసారి ఈ వీడియోను చూసిన తర్వాత ఆ లింగాలను దర్శనం చేసినట్లయితే ఎందుకు చేస్తున్నాం ఏమిటి అనేది మీకే అర్థమవుతుంది. ఈ యొక్క మహాదేవేశ్వరుడు అండి. నమో దేవేశ్వరాయ నిత్యం పంచక్రోశాధినాయక పాపనాశన కర్తాత్వం కాశీక్షేత్ర ప్రసిద్ధదా. అంటే పంచక్రోశ యాత్రకు ఆధార దేవత. యాత్ర ప్రారంభంలో మహాదేవేశ్వరుడు దర్శనం చేసినట్లయితే యాత్రలో ఉండేటువంటి అన్ని దోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం చెప్పబడుతోంది. ఈ లింగం విష్ణుమూర్తి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై అవతరించినటువంటి మహామూర్తిగా చెప్పబడుతోంది. అంతేకాకుండా ఈ పంచక్రోశులు అనేకమైనటువంటి గణాలు ఉంటాయండి, శివగణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. తర్వాత నందికేశ్వరుడు అండి. నందికేశ మహాభాగం ద్వాపరళి మహోద్ధతం యస్య ప్రసాదాత్ ముదితో శంభురేవ ప్రసీదతి అని చెప్పబడుతోంది. అంటే ఇక్కడ నందీశ్వరుడు యాత్రికునికి దిశ, ధైర్యం, సంకల్పశక్తి ప్రసాదిస్తాడు. శివాలయంలో శివుని ముందు నందిని దర్శనం చేసినట్లయితే పంచక్రోశ యాత్రలో నందికేశ్వరుడి దర్శనం అత్యంత పవిత్రమని చెప్పబడుతోంది. ఇంకా ఆర్తినాశ మహాదేవండి. ఆర్తినాశ ప్రభోదేవా దీననాథ శివశంకర ఆర్తిం హర మమనాథ కృపా సింధో నమోస్తుతే అని చెప్పబడుతోంది. ఇక్కడ మహర్షులు అనుభవించినటువంటి తీవ్రమైనటువంటి వ్యాధిని శివుడు నాశనం చేసిన కథ ప్రసిద్ధి. అందుకే ఏ బాధ అయినా ఏ కష్టమైనా ఇక్కడ శివుడు తొలగిస్తాడు అని చెప్పి నమ్మకం అండి. ఆ తర్వాత ఆశుతోష మహాదేవ్. ఆశుతోష నమస్తుభ్యం భక్తవశ్య మహేశ్వర క్షణమాత్రేణ యోదత్తం ఫలం దదాసి శంకర అని చెప్పబడుతోంది. అంటే భక్తుడు కొద్దిపాటి పూజ చేస్తే వెంటనే ప్రసన్నమయ్యేటువంటి శివరూపం. యాత్రలో వెంటనే ఫలితాన్నిచ్చే త్వరిత ఫలితాల దేవుడు అని కూడా ఈ యొక్క లింగానికి చెప్పబడుతోందండి. ఆశుతోషు అంటే పెద్దగా పూజ చేయక్కర్లేటండి, అల్ప సంతోషండి ఈ లింగం. ఒక్కసారి ఒక్క దళం వేస్తే చాలురా బాబు, నువ్వు చేసినటువంటి పూజకి నేను చాలా సంతోషించాను అని చెప్పి వెంటనే ఫలితం ఇచ్చేటువంటి లింగం అండి మనం చూస్తున్నటువంటిది ఆశుతోష్ మహాదేవ్. తర్వాత విరూపాక్షుడండి. విశ్వనేత్ర విరూపాక్ష త్రినేత్ర శూలపాణజే దేహిమే శాంతిమైషాన భక్తానామ భయం హర. అంటే త్రిపురాసుర వధ తర్వాత శివుడి యొక్క శాంతరూపం ఇక్కడ స్థాపితమైంది. ఇక్కడ దర్శనం చేస్తే కుటుంబ వాగ్వివాదాలు కోపదోషాలు కూడా తొలగుతాయి. తర్వాత యక్షేశ్వరుడండి. యక్షేశ్వరాజ దేవాజ కుబేరానుగ్రహాయ చ ధన సంపత్ ప్రసాదత్వం భక్తానాం దాతుమర్హసి. అంటే కుబేర యక్షగణాల యొక్క తపస్సు చాలా గొప్పదండి. వ్యాపారాభివృద్ధికి ధన సంపద పెరిగేందుకు కూడా ప్రసిద్ధమైనటువంటి లింగం. ఆ తర్వాత నాగేశ్వర మహాదేవండి. ఇది కూడా చాలా గొప్ప లింగం మనకి. దీనికి ఏమిటి అంటే శాస్త్రాధారం నాగేశం శూలినందేవం నీలకంఠం దయానిధిం సర్పదోష విమోచార్త నమస్తే శంకర ప్రభో అని చెప్పబడుతోంది. సర్పదోష విమోచన కేంద్రంగా దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. నాగగణాల తపస్సుతో ప్రత్యక్షమైనటువంటి లింగం. ఇక్కడ ఒక్కసారి కనుకను ఎవరైనా జపం కానీ
మరి అర్చన కానీ స్వామిని సేవించినట్లయితే ఎటువంటి నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ రాహుకేతువుల యొక్క దోషాలు కానీ తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది. తర్వాత అండి మోక్షదేశ్వరుడు అండి. ఇంకా అనేకమైనటువంటి గణాలు ఉంటాయి. ఇందులో నేను ముఖ్యమైనవి మాత్రం బాగా చెప్తున్నాను, లేనివన్నీ కూడా నేను చూపిస్తున్నాను. మోక్షదేశం మహాదేవం కాశ్యామ్యో మోక్షదాయక మరణాంతిక మోక్షంచ తారక బ్రహ్మరూపిణే. ఈ కేవలం ఈ లింగాన్ని దర్శనం చేసినటువంటి భక్తుడికి మోక్షద్వారం తెరుచుకుంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తోందండి. ఎందువల్ల అంటే ఈ కలియుగంలో మోక్షం రావడం అనేది అంత సులువైంది కాదండి. మనకు అందుకే మానవ జీవితంలో ఒక్కసారైనా పంచక్రోశ యాత్ర చేసినట్లయితే అది పునర్జన్మగా చెప్పబడుతోంది. సాక్షాత్తు పరమేశ్వరుడే కుమారస్వామికి చెప్పినటువంటి మార్గం ఈ పంచక్రోశ మార్గం. ఇందులో అందుకే చాలా కష్టపడుతూ ఉంటారు మీరు, సులువుగా అయిపోయేటువంటి యాత్ర కాదు. మరి ఇప్పుడు చూస్తున్నటువంటిది జ్ఞానదేవేశ్వరుడు అండి. జ్ఞానరూపాయ శంభోత్వం జ్ఞానదేవేశ్వర ప్రభో జ్ఞానాంధకారం నాశం దేహిమే పరమేశ్వర. ధ్యానం, విద్యాభ్యాసం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తప్పక దర్శించవలసినటువంటి లింగం ఈ జ్ఞానదేవేశ్వరుడు అండి. మనలో ఉండేటువంటి అజ్ఞానమంతా తొలగించేటువంటి లింగం అని చెప్పి చెప్పబడుతోంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లింగం అమృతదేవేశ్వరుడు. అమృతం శివమర్ధ్యంచ అమృతేశం నతస్మ్యహం దేహిమే దీర్ఘమాయుష్యం రోగజాల విమోచనం. అంటే సముద్రమథనం, అమృతభావం, కాశీఖండ తాత్పర్యం. సాక్షాత్తు మరణ భయాలు కూడా తొలగిపోతాయటండి ఈ యొక్క అమృత దేవేశ్వరుణ్ణి ఒక్కసారి దర్శనం చేసినట్లయితే. అంతేకాకుండా మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటామండి పంచక్రోశ పాదయాత్ర చేసినప్పుడు, పంచక్రోశ యాత్ర చేసినప్పుడు. అంటే ఇది వరకు అంటే సర్పభయాలు కానీ ఇవన్నీ కూడా ఉండేవి. అవన్నీ తొలగిపోవాలి అంటేటండి ఈ అమృత దేవేశ్వరుని దర్శనం చేసుకోవాలి. అంటే మరణం కూడా దరికి చేరకుండా కాపాడేటువంటి లింగం అని చెప్పి చెప్పబడుతోంది. తర్వాత గంధర్వేశ్వరుడు అండి. గంధర్వేశాయ దేవాయ నృత్య గీత ప్రదాయక కళా విద్యాభివృద్ధించ ప్రసాదం దేయమే శివ. గంధర్వుల సంగీత మహాయజ్ఞ కథనం. తర్వాత అనేకమైనటువంటి లింగాల యొక్క విశిష్టత వింటే నిజంగా మన జన్మంతా కూడా చరితార్థమైపోతుందండి. తర్వాత వచ్చేటువంటిది భీమచండీదేవండి. ఓం భీమచండికే దేవి శక్తి రూపిణి శాశ్వతే కపాలిని కరాళిని రక్ష జగదంబికే. అంటే స్కంద పురాణం కానీ కాశీఖండం కానీ అనేకంగా చాలా గొప్పగా చెప్పబడుతున్నాయన్నమాట వీటి కోసం. శివశక్తులలో అగ్రనాయకురాలుగా పంచక్రోశ యాత్రకు రక్షణ కల్పించేటువంటి శక్తినిచ్చేటువంటి దేవి, భీమేశ్వర మహిమతో కలిసి నిలిచేటువంటి శక్తిపీఠంగా మరి చెప్పబడుతోందండి. అంత గొప్పది ఈ యొక్క భీమచండీదేవి. తర్వాత మనకి త్రిలింగేశ్వరుడు అని చెప్పి 3 లింగాలు ఉంటాయండి. త్రిలింగ రూపి దేవేశ బ్రహ్మ విష్ణు శివాత్మక ఏకరూప ప్రకాశస్త్వం పాప సంహార తత్పరిక అని చెప్పి చెప్పబడుతోంది. అంటే ఇక్కడ 3 లింగాల యొక్క కలయిక. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తి శక్తుల యొక్క మనకి సమన్వయం అండి. సమస్తమైనటువంటి గ్రహదోషాలు అలాగే వాస్తు దోషాలు కూడా తొలగిపోయి భక్తులందరూ కూడా కోరిన వెంటనే ఏ కార్యాన్నైనా సిద్ధించేటువంటి లింగాలండి. ఎందువల్ల అంటే సృష్టి లయ కారకం ఈ 3 కూడా అధిపతులు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అందువల్లే మనకి ఈ పంచక్రోశ యాత్రలో ఈ యొక్క త్రిలింగాలకి చాలా గొప్ప ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత అండి ఈ యొక్క భైరవనాథు, దానికి కూడా చాలా గొప్ప ప్రాశస్త్యం అది కూడా చెప్పబడింది.
క్షేత్రపాల భైరవో నిత్యం కాశ్యాం త్వం నిత్యవాసినం యాత్ర దర్శనమాత్రేణ దోష సర్వో వినశ్యతి అని చెప్పి చెప్పబడుతోంది. అంటే ఇక్కడ త్రిలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత భైరవ దర్శనంతోనే పంచక్రోశ యాత్ర అంతా కూడా పరిపూర్ణం లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది. అంటే ఈ భైరవనాథుడిని కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే అండి మనకు ఉండేటువంటి దారిద్ర్యం, భయం, అపవిత్రాలు కూడా నశిస్తాయి అని చెప్పి చెప్పబడుతోంది. అంటే అపవిత్రం అంటే మనం అనేకమైనటువంటి కొన్ని తగలకూడనటువంటి స్పర్శలు, ఇటువంటి దోషాలు ఏమైనా కానీ ఉన్నా వెంటనే తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది. అందుకే భైరవుడి యొక్క దర్శనం చాలా ఖచ్చితం అని చెప్పి చెప్పబడుతోంది. అందువల్లే మనం ఈ త్రిలింగాన్ని దర్శనం చేసుకుని తరువాత ఈ యొక్క భైరవనాథుని కూడా మరి తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత తారకేశ్వరుడు అండి. ఈ క్షేత్రంలో శివుడు మృత సమయ మంత్రాన్ని అనుగ్రహించినటువంటి కథనం ప్రసిద్ధి. దీనికి శాస్త్రపరమైనటువంటి ఆధారాలు ఏమున్నాయి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దామండి. ఓం తారకాయ నమస్తుభ్యం తారక బ్రహ్మరూపిణే మరణాంతిక మోక్షద తారకేశ్వర పాహిమాం అని చెప్పి చెప్పబడుతోంది. అంటే తారక మంత్రం యొక్క సిద్ధాంతం అండి. అంటే శివుడు ఈ క్షేత్రంలో మృత సమయంలో మంత్రాన్ని అనుగ్రహించినటువంటి కథనం ప్రకారం ప్రసిద్ధి చెందింది ఈ లింగం. ఈ లింగాన్ని కనుకను మనం ఒక్కసారి దర్శనం చేసినట్లయితే తారక మంత్రాన్ని మనకు ఉపదేశం అవుతుంది అని చెప్పి అనేకమైనటువంటి శాస్త్రాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి. భూతనాథాయ నాథాయ భూతగణ ప్రసాదినే అపస్మార దోషనాశ భూతనాథాయ నమో నమః అని చెప్పి చెప్పబడుతుంది. అంటే ఈ యొక్క తారకేశ్వరుడి తర్వాత భూతనాథుణ్ణి కూడా మనం దర్శనం చేసుకోవాలటండి. ఎందువల్ల అంటే భూతనాథుణ్ణి కనుక నువ్వు దర్శనం చేసుకున్నట్లయితే సమస్త అశాంతి, అపస్మార బాధలు, భూత బాధలు, దిష్టి దోషాలు నివారించేటువంటి శక్తి ఈ భూతనాథేశ్వరుడికి ఉంటుందండి. భూతనాథ గణాలు, భూతనాథ గణపతి అనేకమైనటువంటి శక్తులు కలిగినటువంటి లింగం. దీన్ని మనం తప్పకుండా దర్శనం చేసుకోవాలి అని చెప్పి చెప్పబడుతోంది. తర్వాత కాలనాథేశ్వరుడు అండి. అంటే శివుడు కాలభైరవ రూపంలో కాలాన్ని నియంత్రించినటువంటి శక్తి అండి ఇది. అందువల్లే ఈ లింగాన్ని మనం దర్శనం చేసుకోవాలి. అలాగే తర్వాత సోమనాథేశ్వరుడు అండి. ఈ సోమనాథేశ్వరుణ్ణి మనం దర్శనం చేసుకున్నట్లయితే చంద్రగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చంద్రుడు శివుణ్ణి ఆశ్రయం పొందినటువంటి పుణ్యక్షేత్రం. శాంతి, ఔన్నత్యం, దాంపత్య సుఖం, సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి మనకు లభిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది. తర్వాత లంగోటియ హనుమాన్ ఈ యాత్రకి రక్షకుడు అండి. ఈ హనుమాన్ మందిరం యాత్రికుల యొక్క కష్టాలు, ప్రమాదాలు, అలాగే దుష్ట దృష్టిని కూడా తొలగించేటువంటి విశేష స్థలం. హనుమంతుని యోగ బలరూపం ఇక్కడ ప్రబలంగా ఉంటుంది అని చెప్పి చెప్పబడుతోంది. దీనికి శాస్త్ర ఆధారాలు కూడా ఉన్నాయండి మనకి. భజరంగ బలి హనుమాన్ యోగేశ్వర కపీరాజా యాత్ర రక్షక దేవేశ పాహిమాం భక్తవత్సల అని చెప్పి చెప్పబడుతోందండి. ఇక్కడ హనుమంతుణ్ణి కనుక ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే, ఈ ప్రదేశంలో మనం అడుగు పెట్టినట్లయితే మనకి ఎటువంటి భయాలైనా కానీ తొలగిపోతాయి. తర్వాత దేహాలి వినాయకుడండి. ఇక్కడికి వెళ్ళి ఓం గం గణపతయే నమః అంటూ మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ బాల హనుమాను, రుద్ర హనుమాన్ ఇలా అనేకమైనటువంటి మనకి ఈ యొక్క దేవాలయాలు అయితే దర్శనానికి ఇస్తాయి. దేహాలి వినాయకుడు కూడా ఇక్కడ మనకి చాలా గొప్పదిగా చెప్పబడుతోంది. విఘ్నేశ్వరాయ దేవాయ యాత్ర విఘ్న నివారిణే దేహాలి వినాయకత్వం ప్రసీద గణనాయక అని చెప్పి చెప్పబడుతోంది.
ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే అండి, షోడశ వినాయకులు. షోడశ రూపిణం దేవం సిద్ధి బుద్ధి సమన్వితం విఘ్నరాజం గణాధ్యక్షం వందే సింధూర వర్ణినం అని చెప్పి చెప్పబడుతోందండి. అంటే 16 రూపాల్లో గణేశుడు ఇక్కడ శక్తులు ప్రతిష్ఠించబడ్డాయి అని చెప్పి చెప్పబడుతుంది. అంటే జీవితంలో మానవుడికి 16 ప్రధానమైనటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడం, 16 వరాలు లభించడం ఈ యొక్క క్షేత్రం యొక్క ప్రత్యేకత అని చెప్పి చెప్పబడుతోంది. అటువంటి గొప్ప క్షేత్రం అండి. ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేయండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు.